ఎలా ఉన్నారు? ఓకే, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే, వెల్కమ్ టు పండగ చేసుకో. ఈ రోజు మన పండగ చేసుకో వచ్చేసింది పండగ చెయ్యడానికి ECIL కమలానగర్ కి. మరి పండగ చేయడానికి మీరందరూ రెడీయా? ఓకే, ముందుగా పాడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. సుందరి స్వర్ణం మంజరి చూపుకొచ్చి చేసినావే ఇంజరీ. స్వప్న సుందరి స్వర్ణం మంజరి ముద్దులిచ్చి చేసుకోవే సెంచురీ. నరాల్లో మోగుతుంది క్లారినెట్, సిరంజ్ గుచ్చినట్టు రొమాన్స్ గొప్ప మంది పాటు పాటు. మీ పేరు చెప్పండి. స్వాతి. స్వాతి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చెప్పండి స్వాతి గారు, ఏంటి మీ హాబీస్? మా హాబీస్ వచ్చేసి టీవీ చూడడం. టీవీ చూడడం. మరి సినిమాలు? సినిమాలు కూడా చూస్తాను. టీవీలోనే సినిమాలు కదా. అబ్బో, టీవీలో సినిమాలా? సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? మా హస్బెండ్ మా ఫేవరెట్ హీరో. ఎందుకు? తను సేమ్ సంపూర్ణేష్ బాబు లా ఉంటారు. ఓ మై గాడ్, అవునా? అవును. బర్నింగ్ స్టారా మీ వారు కూడా? వెరీ నైస్. మీరు కానీ తను చాలా స్వీట్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ మాత్రం ఇప్పుడు మీరు పెయింట్ వేయకపోతే ఇంటికి వెళ్ళాక ఆయన మీకు రివర్స్ పెయింట్ వేస్తారు. హాయ్. హాయ్, మీ పేరండి? నా పేరు శ్రవంతి అండి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చాలా బోరింగ్ గా ఉందా లైఫ్? ఆహా, లేదు, చిన్న బాబు ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్. ఫుల్ ఎంజాయ్. అవును. బోరింగ్ గా లేదు. చిన్న బాబున్నాడు, ఫుల్ ఎంజాయ్. ఎక్స్ప్రెషన్ వేరే ఉంది, మాట వేరే వస్తుంది. దట్ ఈస్ డిఫరెన్సియేషన్. అబ్బో. హాయ్. 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 నువ్వెందుకు వచ్చినావే? సడన్ గా జూలోకి వచ్చి జంతువుని చూసినట్టు చూస్తుంది. చెప్పండి, మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ హోమ్ మేకర్ అండ్ ఆల్సో కోలాటం టీచ్ చేస్తాను ఇక్కడ అసోసియేషన్ లోనే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే ఓకే ఓకే, ఆ పిల్లకి అర్థమైపోయింది నా గురించి. వెళ్ళిపో. కోలాటం టీచ్ చేస్తూ ఉంటారు. వెరీ నైస్ అండి. మీ హాబీస్ అదేనా? సింగింగ్, డాన్సింగ్, టైం దొరికినప్పుడు నార్మల్ గా వెరైటీ ఆఫ్ డిషెస్ చేయడము. అబ్బా అబ్బా అబ్బా, ఆల్ రౌండరా? ఒక మంచి పండగ రాగంలో, చేసుకో తాళంలో ఓ పాట వదలండి. ఆహా ఏమి టీవీ, ఈ టీవీనే మరి. ఆహా ఏమి టీవీ, ఈ టీవీనే మరి. ఆహా ఏమి టీవీ, ఈ టీవీనే మరి. ఈ టీవీనే. తాజా షోలలో రాణి ఎవరంటే హరితేజ కండక్ట్ చేసే పండుగ చేసుకో, పండుగ చేసుకునే మహిళల లహరి. ఆహా ఏమి టీవీ, ఈ టీవీనే మరి. ఆహా ఏమి టీవీ, ఈ టీవీనే మరి. ఏమండి, మీరు నా మనసు గెలుచుకున్నారు. ఎందుకో తెలుసా? ఫస్ట్ మీ పాటకి వేరే పాట ఏదైనా కూడా మీరు ఎంచుకుని పాడుండొచ్చు, కానీ మీరు వంకాయ పాట ఎంచుకున్నారు. అందుకే నాకు ఇష్టం అని చెప్తున్నాను. వంకాయ నా ఫేవరెట్, అందుకే మీరు కూడా నా ఫేవరెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. హాయ్ అండి. మీ పేరు? సంధ్య. సంధ్య గారు ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. మీ నలుగురితో మాట్లాడేశాం కదా, ఇప్పుడు గేమ్ ఆడదాం. మీ గేమ్ ఏంటంటే పొడుపు కథలు. పొడుపు కథలు నేను పొడుస్తాను అన్నమాట, మేము ఇప్పుతాం, మీరు ఇప్పాలి. ఓకే. సో ఎవరైతే ఎక్కువ పొడుపు కథల్ని చెప్తారో కరెక్ట్ గా వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. మీరు టీమ్ ఏ, మీరు టీమ్ బి. మీరు చెప్పలేకపోతే మీరు చెప్పచ్చు, అది కూడా నేను అడిగాకే. మీరు చెప్పలేకపోతే పాస్ అన్నప్పుడు మీరు కూడా చెప్పచ్చు. ముందుగా టీమ్ ఏ, నేను మీకు ఇస్తున్న పొడుపు కథ. తెల్లకోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దూరా ఎవరు? 5 కోడి. 4 నాటుకోడి. తెల్లకోడి ఎర్ర ముక్కు. తెల్లకోడి ఎర్ర ముక్కు. 2 1 దొరా అన్నాను, అందుకే పాస్. కొబ్బరికాయ. కొబ్బరికాయ తెల్ల ఉండదు, ఎర్రగా ఉండదు, తెల్లగుంటా. వామ్మో, ఇమాజినేషన్ బండ బడా. 4 3 2 1. ఇప్పుడు టైమ్ అప్. మీ ఇద్దరు చెప్పలేదు. ఇప్పుడు నేను ఒక హింట్ ఇస్తాను. ఆ హింట్ ని మీరు వాడి సమాధానం చెప్పాలి. ఎవరు ఫస్ట్ వాడతారో వాళ్ళకి నేను పాయింట్ ఇస్తాను.
ఓకే, చీకట్లో నుంచి మనల్ని వెలుగులోకి తీసుకెళ్తుంది. కొవ్వొత్తి. కొవ్వొత్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ ఏకి పాయింట్ వచ్చింది. మీ పొడుపు కథ. అందరికీ ఒకే కూతురు ఒకే కొడుకు, ఎవరు వారు? చందమామ. చందమామ. 5 4 3. అందరికీ ఒకే కొడుకు ఒకే కూతురు. 3 2 1. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ మీ పొడుపు కదా. తినడం కోసమే కొంటాం కానీ తినం, ఏమిటది? ప్లేట్. రైట్ ఆన్సర్. వామ్మో వామ్మో, మిమ్మల్ని చూడగానే అలా గుర్తుకొచ్చేస్తున్నాయి. ఎక్సలెంట్. 3 లీడ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు. నెక్స్ట్ మీది. పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుకలు, ఏమిటవి? రెడ్ మిర్చి, పండు మిర్చి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ టీమ్ ఏ. మీ పొడుపు కథ. ముగ్గురు అక్క చెల్లెళ్ళు కానీ ఒకరినొకరు మాత్రం ముట్టుకోలేరు, కలిసే ఉంటారు. 5 4 3 2 1. పాస్. 5 4 3 2 కుంపటి. 1. కుంపట. 1. ఇప్పుడు నేను ఒక హింట్ ఇస్తాను. ఎవరైతే గట్టిగా అరిచి సమాధానం చెప్తారో వాళ్ళకే పాయింట్. ఓకే, ఎండాకాలం ఇది లేకపోతే మన పని అంతే. రైట్ 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 రైట్. ఫ్యాన్ కాదు, ఫ్యాన్ రెక్కలు. బట్ ఆల్మోస్ట్ చెప్పారులే, పైగా మీ ఎక్సైట్మెంట్ చూసి మీకు ఇవ్వాలను. టీమ్ ఏ 4 పాయింట్స్. నెక్స్ట్ టీమ్ బి. మీ పొడుపు కథ. ఆకు వక్క లేని నోరు ఎర్రన, నీరు నారు లేని చేను పచ్చన, ఏమిటది? అమ్మో, ఏంటేంటో చెప్తారేంటండి మీరు? తమలపాకు. తమలపాకు. ఆకు వక్క లేని నోరు ఎర్రన. 5 4 3 2 1. రామచిలుక. ఇలా అంతే అంటారా? మీరేమన్నా పొడుపు కథల్లో డిగ్రీ పుచ్చుకున్నారా? లేదండి. మరి ఎలా అండి? ఎలా? హౌ? అంటే మిమ్మల్ని చూసిన జోస్ లో అలా గుర్తుకొచ్చేస్తున్నాయి అన్ని. ఏమిటో నేను వచ్చిన వేళ విశేషం ఏమిటో గానీ మీకు విషయం తెలుసా? ఓ సీక్రెట్ చెప్పనా మీకు? చెప్పండి. మీరు లక్కీ జోన్ లోకి వెళ్ళిపోతున్నారు. లెవెల్ 1 లో పొడుపు కథలు టక్క 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 విప్పి లక్కీ జోన్ లోకి వచ్చేసి మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3200 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఆ నలుగురు పొద్దున లేచి వేడి వేడి కాఫీ అలా తయారు చేసి తాగుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకే, ఒక మంచి కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ తయారు చేయండి. ఇప్పుడు స్టార్ట్. తెల్లవారి పిల్ల కోడి కూయలేదు, పొయ్యి మీద పాల పొంగు ఊరుకోలేదు, ఇంటి పాదిగా కోరింది కోరిక, మేలు కల్పు దివ్యమైన కాఫీ కప్పు ఎక్కడా? ఇంత వింత తొందరింకా ఆగబోనంది, సర్రుమంటూ కాఫీ క్రేజ్ ఎక్కిపోతోంది. ఈ మాయ కొత్తగా అమ్మాయి చెప్పిన లోకమంత దీన్ని మించి డ్రింకు లేదు ఎక్కడా. కాఫీలోనే ఎంత మాయగా, ఎంత కన్న సాగుతుంద లైఫ్ హాయిగా, పొద్దు పొడిచి పొద్దు గోకి దాకా తోడుగా. బామ్మగారు. No, 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 no. I am not Bammagaru. I am sweet 16. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే ఫ్యూచర్ లో నేను కూడా మీలాగే ఐ యామ్ నాట్ బామ్మగారు, ఐ యామ్ స్వీట్ 16. పోనీ బామ్మగారు కదా, మీ పేరు చెప్పండి. Jayalakshmi. జయలక్ష్మి. లక్స్. Huh? లక్స్ అని పిలవచ్చా? Huh? I am like జే అని పిలవాలా? Jayalaks. జయలక్స్. వామ్మో, మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారు? జయా అని అంతా ముద్దుగా పిలుస్తారు. అబ్బో అసలు మా వారికి నేనంటే ఎంత ప్రాణమో. అబ్బో. ఎంత అంటే చెప్పలేనంత అమ్మ. మేము ఇప్పుడు 43 ఏళ్ల నుంచి ఎంత అన్యోన్యం అంటే ఇలా పట్టుకొనే వెళ్తుంటామమ్మా ఎక్కడికి వెళ్ళినా. ఎందుకమ్మా వదిలేస్తే మీ వారు పారిపోతారా?
శ్రీరామచంద్రుడమ్మా, అట్లాంటి ఆయన కాదమ్మా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కాదమ్మా, అన్నిటికీ అమ్మేనమ్మా. బామ్మగారు చూసారా 40 ఏళ్ల అన్యోన్య దాంపత్యం. ఇంకా వాళ్ళ ఆయన పేరు చెప్పకుండా రవిశంకర్ అమ్మా, రవిశంకరు. రవిశంకర్ గారికి బామ్మగారికి ఒక్కసారి ఓఎస్. కాసేపు నేనే రవిశంకర్ గారిని. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. ఓ మై గాడ్, వెరీ రొమాంటిక్, వెరీ రొమాంటిక్, వెరీ హాట్ హాట్ హాట్. చెప్పమ్మా తల్లి, నీ పేరు? అశ్విని, చెప్పు అశ్విని, ఏం చేస్తూ ఉంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. హాయ్. మీ పేరు? సునీత, సునీత. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. మీ వారు మిమ్మల్ని ఏమని పిలుస్తారేంటి? సునీ డార్లింగ్ అంటారు. మీ పేరు? నీరజారెడ్డి. ఓకే, మీరేం పిలుస్తారు మీ వారిని? కన్నా. కన్నా. మీ వారు? నీరు. నీరు. అమ్మా. చిన్ను. చాలిక నేను తట్టుకోలేను, ఆపండి. కుళ్ళుతో కుసించిపోయేలా ఉన్నాను. మనం ముందు ఈ టాపిక్ డైవర్ట్ చేసి గేమ్ ఆడేద్దాం. దానికి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. సో ఇప్పుడు గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ముందు ఒక 5 పదార్థాలని ఉంచడం జరిగింది. మీ కళ్ళకి గంతలు కట్టాం కాబట్టి అవి మీకు కనబడవు. కానీ అవి ఏంటో మీరు కరెక్ట్ గా వాసన చూసి గానీ లేకపోతే చేత్తో ముట్టుకుని గానీ గెస్ చెయ్యాలి. ఓకే, ఒకటి తర్వాత ఒకటి గెస్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఎవరైతే ఎక్కువ గెస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు. తర్వాత ఎంత ఎవరికి అనేది నేను చెప్తాను. బిఫోర్ దాట్ మీరు గేమ్ ని మొదలు పెట్టవలెను. ముందుగా కిచెన్ లో బాగా ప్రావీణ్యం ఉన్న మా పాపను పిలుద్దాం. ఇదిగో ఫస్ట్ బాటిల్. దాని లోపల ఉంటదమ్మా పాప పీసుశీల. ఇది పిండి రవ్వ. నువ్వు చెప్పే అయిపోవాలి. రవ్వ. ఓకే, పక్కన పెట్టు. ఏ రవ్వ క్లారిటీ ఇవ్వవా? నాకు రవ్వ తెలుసు, మళ్ళీ ఏ రవ్వ? ఆవిడకి తెలిసిందే రవ్వ అంతా. ఇది పప్పులు. ఏం పప్పులమ్మా? కందిపప్పు. గన్నేరు పప్పు. నో, పప్పు శనగపప్పు కందిపప్పు లాగా. లాగా? ఆహా, సరే. ఇదేంటమ్మా? పిండి. ఏం పిండి? పిండి కాదు. నువ్వు వాసన కూడా చూడొచ్చు బై ద వే. కాఫీ పొడి. ఓకే, ఇదిగోమ్మా నెక్స్ట్. ధనియాలు. చూద్దాం. ఇదిగోమ్మా. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కందిపప్పు. గ్రీన్ కలర్ కందిపప్పు. మెంతులు. మెంతులు గ్రీన్ కలర్. వావ్, గ్రీన్. మెంతులు చెప్పావు కదా నువ్వు. నీ రిజల్ట్స్ ఏంటి అనేది నేను చివర్లో చెప్తాను. అప్పుడు దాకా మెడిటేట్ చేస్తూ అక్కడ ఉండడం పక్కన ఉండి. నెక్స్ట్ మా బామ్మగారు వచ్చారు. మీ మొదటి పదార్థం ఇదిగోండి. పచ్చిశనగపప్పు. ఆహా, ధనియాలు. మినప్పప్పు. పంచదార. కాఫీ పొడి. ఓకే బామ్మ, మీ రిజల్ట్స్ కూడా నేను కాసేపు ఆగి చెప్తాను. ఈ లోపు మీరు శివశంకర్ గారితో ఒక డ్యూయట్ వేసుకుంటూ ఉండండి. శివశంకర్ కాదు, రవిశంకర్. నెక్స్ట్ మీరు రండి. ఓకే, ఇప్పుడు పదార్థాలు మార్చుతామన్నమాట. వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ మార్చడం జరిగింది. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం గేమ్ ని. రవ్వ. ఏం రవ్వ చెప్పాలి? అదే ఉప్మా చేసుకుంటాం కదా, వైట్ కలర్ది. 2 ఉంటాయి రవ్వలు. ఏం రవ్వ? ఎల్లో కలర్ కాదు, వైట్ అనుకుంటున్నాను. సన్న ఉంది ఇది మరి. సరే, ఓకే. ఇది మెంతులు. ఆహా, ఇది ఇది చక్కెర.
చక్కెర. చక్కెర. మీకు స్మెల్ చూసే ఛాన్స్ కూడా ఉంది. చక్కెర. దాన్ని మర్చిపోవద్దు. ఇది ఇది కాఫీ పొడి అనుకుంటున్నాను. కాఫీ పొడి. ఇది ధనియాలు. ఓకే అయిపోయింది. షిఫ్ట్ మీరు రండి అమ్మా. ఇప్పుడు మీరు కూడా ఆడేయండి, అయిపోతున్న పని. మెంతులు. మినపప్పు. మీ రోజు ఉల్లాసంగా ఉత్సాహంగా మొదలవ్వాలంటే వంటిట్లో మీరు దీనితోనే మొదలు పెడతారన్నమాట. చూద్దాం. టీ పౌడర్. కాఫీ సారీ. కాఫీ. ఓకే ఇదే ఫిక్సా? కాఫీ. ఉప్మా రవ్వ. టీ పౌడర్. ఓకే మొత్తానికి గేమ్ ఇంతటితో ముగిసినది. ఇప్పుడు వీళ్ళ స్కోర్స్ చూద్దాం. అతి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరంటే అతి చిన్న వయసున్నమా ఎక్స్పీరియన్స్ లేని బుజ్జి తల్లి దామ్మా. 5 నువ్వు 2 కరెక్ట్ గా గెస్ చేసావు. నీ స్కోర్ 2. నేను నీకు ఇస్తున్న అమౌంట్ 700 రూపీస్. నెక్స్ట్ నీరజ గారి స్కోర్ 3. నేను మీకు ఇస్తున్న అమౌంట్ 800 రూపీస్. అలాగే సునీత గారి స్కోరు 4. అలాగే జయలక్ష్మి గారి స్కోరు కూడా 4. మరి 2 టాప్ స్కోరర్స్ కాబట్టి ఇద్దరికి ఇస్తున్నాము 1000 and 1000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. మీ ఇద్దరు టాప్ స్కోర్ తో గెలిచారు కాబట్టి కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ వారి నుండి మీకు ఈ ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. రేపటి నుండి ఈ కాంటినెంటల్ కాఫీని ఎంజాయ్ చేయండి. మీ రోజుని ఉల్లాసంగా ప్రారంభించండి. ఇప్పుడు ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడటానికి 2+2 నలుగురు కావాలన్నమాట. ఆ నలుగురిని ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే దయ్యాల్లా చెయ్యాలి. ఎవరైతే బాగా దయ్యల్లాగా నటిస్తారో వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. మ్యూజిక్. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగం మయ్యించి చవచే కాంచన కసిక నిన్ను ఖండించేసి పోగా కాలరాచి నేడు నికట ముగించేసి పోగా వచ్చింది రా. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మీదొక టీం. సో టీమ్ ఏ నుండి ఒకరు గ్లాస్ తీసుకెళ్లి అక్కడ పెడతారు. ఇంకొకరు వెళ్ళి ఈ సాసర్ పెడతారు. మళ్ళీ ఇంకొకరు వెళ్ళి గ్లాస్ పెడతారు. మళ్ళీ ఇంకొకరు వెళ్ళి సాసర్ పెడతారు. ఇలా గ్లాసు సాసర్ పెడుతూ మీరు ఒక బిల్డింగ్ కట్టాలి. అది ఎంత హైట్ అయినా పర్లేదు కానీ ఒకటే బిల్డింగ్ ఉండాలి. పక్కన కట్టడానికి వీల్లేదు. అది పడిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా గేమ్ పూర్తయ్యేదాకా మీరు ఉంచాలి. చివర్లో నేను లెక్క పెడతాను. ఎవరైతే ఎక్కువ అంతస్తుల మేడ కడతారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. ఓకే ఆల్ ది వెరీ బెస్ట్. ముందుగా టీమ్ ఏ ఆడతారు. 3, 2, 1 గో. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నేల పైన పైన ఊపర్ స్కై కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులే ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే దమ్మె తిరిగి కనిపించాయి స్టారులే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా. స్టాప్. 1, 2, 3, 4, 5, 6, 7 అంతస్తుల మేడ. సూపర్. నెక్స్ట్ మీరు 8 కడితేనే లక్కీ జోన్ లోకి వెళ్ళగలుగుతారు. ఎందుకంటే వాళ్ళని బీట్ చేయాలి కాబట్టి. ఆల్ ది బెస్ట్. వచ్చేసేయండి.
3, 2, 1 go. చలి చలి చలియా చెదిరిన కలయా నువ్వు పలకని మాటలాగా నన్ను మార్చమాకి సఖియా చలి చలి చలియా చెదిరిన కలయా నువ్వు చూడని చోటులాగా నన్ను చేయమాకి సఖియా అలై నువ్వే నన్ను వీడిన వెనకే సంద్రం నేనై ఇలా రానా నీ చుట్టూ నిలబన ప్రాణాల వలై సయోనరా 5, 4, 3, 2, 1. వామ్మో! వంకర టింకర మేడ కట్టారు వీళ్ళు. అయినా కూడా చాలా బాగా కట్టారు. పైగా టైం అయ్యాక పడింది కాబట్టి యువర్ లక్కీ. ఒకసారి ముందుకు రండి, లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,400 రూపాయలు. అదనమాట మ్యాటర్. మళ్ళీ రేపు సాయంత్రం వచ్చేద్దాం బోల్డ్ అన్ని నవ్వులతో. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు, బై బై.